హాయ్ ఆల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు స్లీప్ టాక్ గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. సో ఆ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రీవియస్ గా 2 months బ్యాక్ అయితే స్లీప్ టాక్ అనే ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆ కింద ఇచ్చిన కామెంట్స్ చాలా మంది డౌట్స్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఆ కామెంట్స్ కి డౌట్స్ ఈ రోజు ఈ వీడియోలో క్లారిఫై చేయబోతాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఏం అడిగారు అంటే ఈ స్లీప్ టాక్ అనేది మన బేబీస్ ఏ ఏజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అడిగారు. సో ఈ స్లీప్ టాక్ అనేది మనం న్యూ బోర్న్ బేబీస్ నుంచి టిల్ 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్న బేబీస్ వరకు ఈ స్లీప్ టాక్ అనేది చేయొచ్చు అనమాట. సో న్యూ బోర్న్ బేబీస్ తో ఎలా చేయొచ్చు అంటే యూజువల్లీ మన న్యూ బోర్న్ బేబీస్ తో ఏముంటాయండి బిహేవియరల్ ఇష్యూస్. ఆ టైంలో వాళ్ళకి మోస్ట్లీ సరిగ్గా నిద్రపోకపోవడం, లేదు అంటే వాళ్ళు సరిగ్గా లాచ్ చేయకపోవడం, సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోవడం, ఇవే ఉంటాయి కదా. సో అవే మీరు మాట్లాడొచ్చు అనమాట. టిల్ మనం 14 years వచ్చే వరకు మన బేబీస్ తో ఈ స్లీప్ టాక్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈ స్లీప్ టాక్ అనేది మర్చిపోకండి సింగిల్ పేరెంట్ మాత్రమే చేయాలి. అంటే కంటిన్యూస్ గా 21 days చేయాలి. ఎవరైతే స్టార్ట్ చేస్తారో సపోజ్ మదర్ స్టార్ట్ చేస్తారు అనుకోండి, మదరే 21 days చేసేసేయండి. అది కంప్లీట్ ఆ 21 days సైకిల్ అయిపోయాక నెక్స్ట్ వేరే పేరెంట్ చేయొచ్చు అనమాట. ఫాదర్ అయినా చేయొచ్చు. ఎవరైనా మన బేబీస్ కి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎక్కువ వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉంటారో ఆ పేరెంట్ అనేది చేయాలన్నమాట, మనం రిజల్ట్ చూడడానికి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చిన కామెంట్ వచ్చేసి మీరు మీ బేబీతో స్లీప్ టాక్ ఎలా చేస్తారో ఒకసారి చూపించండి అక్క అని చెప్పారు కదా. సో నేను అది చూపిస్తాను వీడియో ఎండింగ్ లో. దానికంటే ముందు నేను రీసెంట్ గా స్లీప్ టాక్ చేయడం వల్ల నా బేబీలో కొన్ని మిరాకిల్స్ చూసాను అనమాట. సో నేను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఆ మిరాకిల్స్ అంటే, యూజువల్లీ వీడు ఫస్ట్ బర్త్డే లోపే అమ్మ అని చెప్పి మాట్లాడాడు అనమాట. బట్ బర్త్డే అయిపోయాక కొన్ని మంత్స్ కి వాడు అసలు మాట్లాడట్లేదు. ఈవెన్ అమ్మ అని పలికిన మాట కూడా అనట్లేదు అనమాట. సో నాకు కొంచెం టెన్షన్ అయింది అనమాట. తను అరౌండ్ 16 months వచ్చాడు. బట్ స్టిల్ తను మాట్లాడట్లేదు. ప్రీవియస్ గా అమ్మ అని పలికిన వాడు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు. ఏంటి కొంచెం వీడికి ఏమైనా స్పీచ్ డిలే అవుతుందా ఏంటి అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ ఉండింది. సో వై డోంట్ వి ట్రై విత్ ద స్పీచ్, వై డోంట్ వి ట్రై విత్ ద స్లీప్ టాక్ అని చెప్పి నేను ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము. ఒక 21 days ఇలా ఈ స్పీచ్ డిలే దాని గురించి అయితే మాట్లాడదాము, ఒకసారి చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో నేనేమని చెప్పాను స్లీప్ టాక్ లో అంటే, చందమామ నీ బుజ్జి బుజ్జి మాటలు అమ్మకి వినాలని ఉంది నాన్న, తొందరగా మాట్లాడేసేయి చకచక. చిన్న చిన్న మాటలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య ఇలా అనేసే నాన్న, నీ బుజ్జి బుజ్జి మాటలు అమ్మకి వినాలని ఉంది అని చెప్పి నేను మాట్లాడాను అనమాట. సో టు మై సర్ప్రైజ్ నేను జస్ట్ స్లీప్ టాక్ 2 days చేశాను. 2 days చేసిన నెక్స్ట్ డే, థర్డ్ డే, యూజువల్లీ మేము ఇంట్లో పూజ చేసినప్పుడు వాడిని కూర్చోబెట్టుకొని పూజ చేస్తాం అనమాట, దీపం పెట్టినప్పుడు కానీ అలా. సో గంట కొట్టినప్పుడు యూజువల్లీ నేను జై శ్రీరామ్ అనిపిస్తాను. సో వాడు ఇంట్లో, మా ఇంట్లోనే కాకుండా పక్కింట్లో కూడా ఎక్కడన్నా గంట మోగిన సౌండ్ వస్తే వాడు జై శ్రీరామ్ అంటాడు అనమాట. వాడికి అలవాటు. సో ఎప్పుడైతే నేను స్లీప్ టాక్ చేసిన థర్డ్ డే బేబీని కూర్చోబెట్టుకొని అలా గంట కొట్టి నాన్న జై శ్రీరామ్ అన్నాను. అప్పుడు వాడు వెంటనే జై శ్రీరామ్ అని అన్నాడు అనమాట. ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. అరే అమ్మ నాన్న ఇట్లా చిన్న చిన్న పదాలు మాట్లాడరా అంటే ఏకంగా జై శ్రీరామ్ అనేసావా అని చెప్పి ఐ వాజ్ వెరీ షాక్డ్ అండ్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. సో నాకు ఆ రోజు అనిపించింది, ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ వాడు మాట్లాడిన మాటని జై శ్రీరామ్ కదా, రాములవారి నామమే వాడు పలికాడు కాబట్టి వాడికి ఎలాంటి స్పీచ్ డే ఉండదు, ఆ అపోహ నా మైండ్ లోంచి తీసేసే అని చెప్పి వాడు నాకు నమ్మకం ఇచ్చినట్టు అనిపించింది అనమాట. సో అలా జై శ్రీరామ్ అని చెప్పి ఒక 10-15 days కంటిన్యూస్ గా అన్నాడు. తర్వాత మెల్లిమెల్లిగా అమ్మ, నాన్న, అమ్మమ్మ ఇలా చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడేశాడు. టిల్ నౌ వీడు అరౌండ్ 12 to 15 words అయితే ఇప్పటి వరకు మాట్లాడతాడు. వాడి ఏజ్ వచ్చేసి 18 months అనమాట. అమ్మ, నాన్న, నాని, తాతయ్య, అమ్మమ్మ, అత్త, మామ, అమూల్య, నా పేరు కూడా పెట్టి పిలుస్తాడు అనమాట. అపూర్వ, వాళ్ళ చిన్నమ్మ అనడానికి రాదు, అపూర్వ అంటాడు. ఇలా అరౌండ్ 12 to 15 words అయితే వాడు మాట్లాడతాడు అనమాట. వాడికి స్పీచ్ డిలే ఉంటుందేమో అని చెప్పి నేను స్టార్ట్ చేసిన ఈ స్లీప్ టాక్ అయితే నాకు చాలా మిరాకిలే చూపించింది. సో వాడికి ఎలాంటి స్పీచ్ డిలే లేదు, తను మంచిగా మాట్లాడగలడు అండ్ హీస్ టాకింగ్ నౌ. నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. సో ఇదొక మిరాకిల్. అండ్ ఇంకొక మిరాకిల్ ఏంటి అంటే, వాడు వాటర్ సరిగ్గా తాగేవాడు కాదనమాట. కోకోనట్ వాటర్ అలా ఇస్తే తాగుతాడు కానీ నార్మల్ వాటర్ అయితే అస్సలు తాగడు. అసలు ఎంత సతాయిస్తాడు. ఈవెన్ వాడు నిద్ర లేచాక గంట సేపు అవ్వండి, గంటన్నర అవ్వండి, మనం తీసుకెళ్లి వాటర్ ఆఫర్ చేసినా కానీ వాడు అస్సలు లైక్ చేయడు, తాగడు. మనం ఎంత బలవంతం పెట్టి తాగినా కానీ హార్డ్లీ 1 or 2 spoons తాగేవాడు అనమాట. హార్డ్లీ 1 or 2 spoons తాగేవాడు. సో నేను స్లీప్ టాక్ లో కూడా వాటర్ గురించి చెప్పాను అనమాట. చందమామ నువ్వు వాటర్ బాగా తాగాలి, వాటర్ తాగితే చందమామ హెల్దీ అవుతాడు, స్మార్ట్ గా అవుతాడు అని చెప్పి చెప్పాను అనమాట. జస్ట్ ఇది ఒక్క లైనే చెప్పాను. సో నేను ఇలా వాటర్ గురించి స్టార్ట్ చేసిన స్లీప్ టాక్ అరౌండ్ 1 week అయిపోయిన తర్వాత అయితే నాకు రిజల్ట్ వచ్చింది. వాడు మంచి వాడంతా వాడి అడిగి వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడైతే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాడంతా వాడి అడిగి వాడు నాతో తాగించడం కాదు, వాడి చేతికి వాడే గ్లాస్ తీసుకొని తాగుతున్నాడు అనమాట. సో వాటర్ తాగట్లేదు అన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఈ స్లీప్ టాక్ గురించి ఈ 2 మిరాకిల్సే కాదండి,
ఇవి రీసెంట్ గా జరిగిన మిరాకిల్స్ కాబట్టి మీతో షేర్ చేసుకున్నా. బట్ వాడు పుట్టినప్పటి నుంచి స్లీప్ టాక్ వల్ల అయితే నేను చాలా మిరాకిల్స్ చూసాను. అసలు వాడి వల్ల నాకు ఎలాంటి స్లీప్ ప్రాబ్లం లేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు. ఈ ఫుడ్ తింటాడు, ఆ ఫుడ్ తినడు అని చెప్పి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. వాడు అన్ని ఫుడ్స్ ఇష్టంగా తింటాడు అండ్ నిద్ర కూడా చాలా బాగా పడుకుంటాడు అనమాట. ఈవెన్ మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత వాడు బాత్ అయ్యాక ఒక 2 hours పడుకుంటాడు. 9:30 to 11:30 పడుకుంటాడు. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. 10 to 12 2 hours పడుకుంటాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 to 5 పడుకుంటాడు. మళ్ళీ నైట్ వచ్చేసరికి అరౌండ్ 9 to 9:30 పడుకున్నవాడు మళ్ళీ మిడ్ నైట్ లో ఒక 2 times ఏమో లేస్తాడు. దట్టు వాటర్ కోసం లేస్తాడు. సమ్మర్ కదా కొంచెం దాహం అవుతుందని చెప్పి వాటర్ కోసం అయితే లేస్తాడు. అలా 9:30 పడుకున్నవాడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 మధ్యలో లేస్తాడు. అప్పటి వరకు అస్సలు వాడికి డిస్టర్బ్డ్ స్లీప్ అనే ప్రాబ్లమే లేదనమాట. సో ఇవన్నీ నేను స్లీప్ టాక్ వల్లనే నేను సెట్ చేయగలిగాను అనమాట. మీకు కూడా మీ బేబీలో ఎలాంటి బిహేవియరల్ చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా స్లీప్ టాక్ వల్ల మీరైతే చెయ్యొచ్చు. జస్ట్ ఆ ప్రాసెస్ మీద ట్రస్ట్ చేసి స్టార్ట్ చేయండి. మీ అందరి మీరే చాలా మిరాకిల్స్ చూస్తారనమాట. ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియో చూసి ఎవరైనా స్లీప్ టాక్ చేసి వాళ్ళకి ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే స్లీప్ టాక్ చేస్తుంటే మా బేబీ కళ్ళు తెరిచేసి చూస్తున్నారు, వాడు స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది అని అంటున్నారు అనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటారో జస్ట్ అలా కళ్ళు మూసుంటారు కదా, ఆ కళ్ళు మూసిన వెంటనే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. స్లీప్ టాక్ లో హార్డ్లీ 1 or 2 minutes మాట్లాడతాం కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు నిద్రపోయిన 5 minutes లోపు మనం మాట్లాడొచ్చు. బట్ అలానే ఎక్కువ డిలే చేయకండి. జస్ట్ వాళ్ళు ఇప్పుడు నిద్రపోయారు, కళ్ళు మూసుకున్నారు అన్న వెంటనే ఈ స్లీప్ టాక్ అయితే చేసేయండి అనమాట. ఇప్పుడు నేను నా బేబీతో ఎలా స్లీప్ టాక్ చేస్తాను ఏంటి అని చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ నా బేబీలో ఏమేమి బిహేవియరల్ చేంజెస్ కావాలి అనేది చెప్తాను. అండ్ దాని గురించి నేను ఎలా మాట్లాడుతానో మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే వాడు అస్సలు బ్రష్ చేయించుకోవడానికి ఇష్టపడాడు అనమాట. ఏడుస్తూ ఉంటాడు. బాత్ మొత్తం మంచిగా చేయించుకుంటాడు కానీ టంగ్ క్లీనింగ్ వచ్చే వరకు, బ్రష్ అనే వరకు మాత్రం ఏడుస్తూ ఉంటాడు. సో అదొకటి బిహేవియర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వాడికి ఏదైనా టాంట్రమ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఉంటుంటేనే గట్టిగా అరుస్తూ ఉంటాడు, గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో నేను ఈ 2 చేంజెస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడుతున్నాను. అరౌండ్ 10 days అవుతుంది నేను ఈ రెండింటి గురించి స్టార్ట్ చేసి మాట్లాడి. ఆల్మోస్ట్ ఇంకొక 11 days ఉన్నాయి. ఇన్ కేస్ ఈ 11 days అయినా కానీ వాడి ఈ చేంజెస్ అవ్వలేదు అనుకుంటే నేను ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఈ చేంజెస్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేసే వరకు కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో మనం ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో యూజువల్లీ మనం ఇంట్లో కూడా అరే నువ్వు తినవురా, ఎప్పుడు ఎందుకు రా సతాయిస్తున్నావు, తిను 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 అని ఇలా అంటుంటాం అనుకో, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళు తినడానికి పెద్దగా ఇష్టం చూపించరు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి మనం వాళ్ళకి చాలా పాజిటివ్ వేలో చెప్పాలన్నమాట. సో మనం ఏదైతే డైలీ ఏదైతే రొటీన్ గా మాట్లాడుతూ ఉంటామో ఆ మాటలు కూడా వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కొంచెం మనం వాళ్ళతో మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. మనం ఏవైతే మాటలు అంటూ ఉంటామో అవే వాళ్ళ బిహేవియర్ గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఏవైతే తరచుగా స్ట్రెస్ చేసి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటామో అవే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయి వాళ్ళ బిహేవియర్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి కొంచెం పిల్లలు చుట్టుపక్కల ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్ గా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. స్లీప్ టాక్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అయితే మనం మన బేబీ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. తర్వాత ఏవైనా బిహేవియరల్ చేంజెస్ కావాలి అనుకుంటున్నామో ఆ 2 or 3 బిహేవియరల్ చేంజెస్ మాట్లాడాలి. తర్వాత బేబీస్ కి జస్ట్ మంచిగా పడుకో అని చెప్పి గుడ్ నైట్ చెప్పి జస్ట్ ఫోర్ హెడ్ మీద కిస్ చేయాలి. ఈ 3 రూల్స్ అనమాట మనం స్లీప్ టాక్ లో చేయడానికి. సో ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. నా బేబీతో ఎలా మాట్లాడతాను ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట. సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో చందమామ, అమ్మకి నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం కన్నయ్య. వి బోత్ లవ్ యూ సో మచ్. యు ఆర్ ఎ సెక్యూర్ బేబీ, వెరీ బ్రేవ్ అండ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. చందమామ నీట్ గా బ్రష్ చేయించుకుంటాడంట. ఎందుకంటే బ్రష్ చేయించుకోకపోతే నీ నోట్లో జర్మ్స్ వచ్చి డిషుమ్ చేసేస్తాయి కదా. కాబట్టి చందమామ హెల్దీగా ఉండాలంటే ఏం చేస్తాడు? మంచిగా గుడ్ బాయ్ లాగా బ్రష్ చేయించుకుంటాడు. ఇంకా ఆశ్రిత్ గుడ్ బాయ్ కదా. ఎందుకు గుడ్ బాయ్? చందమామ గడు గట్టిగా అరవడము, గట్టిగా ఏడవడము ఇలాంటివి చెయ్యడు కదా, అందుకని గుడ్ బాయ్. గట్టిగా ఏడిస్తే, గట్టిగా అరిస్తే చందమామని బ్యాడ్ బాయ్ అంటారు నాన్న. అందుకే నువ్వు అలా చెయ్యవు కదా, అందుకే నువ్వు గుడ్ బాయ్. ఇంకా ప్రశాంతంగా పడుకో చందమామ. ఎలాంటి డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా హాయిగా మార్నింగ్ వరకు బజ్జో కన్నయ్య, గుడ్ నైట్ అని చెప్పి ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టేస్తాం అనమాట. సో ఇది ఇలానే ఉంటుంది అనమాట స్లీప్ టాక్ అనేది. చూసారు కదా ఎంతసేపు మాట్లాడాను? అరౌండ్ 1.5 minutes నుంచి మాట్లాడలేదన్నమాట. సో ఈ స్లీప్ టాక్ లో మాట్లాడేటప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది బేబీతో చాలా పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే మాట్లాడాలన్నమాట. అండ్ ఇంకొకటి, మీరు మీ బేబీతో డైలీ లైఫ్ లో ఏ లాంగ్వేజ్ తో అయితే కమ్యూనికేట్ చేస్తారో ఆ లాంగ్వేజ్ లో మాత్రమే మాట్లాడాలి. సో 2 లాంగ్వేజెస్ లో నేను వాటితో మాట్లాడినా కానీ, వాటితో కమ్యూనికేట్ చేసినా కానీ వాడు రెస్పాండ్ అవుతాడు. సో నేను స్లీప్ టాక్ లో కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మిక్స్ చేసి మాట్లాడాను అనమాట. సో మీరు
మీరు మీ బేబీతో ఏ లాంగ్వేజ్ లో డైలీ మాట్లాడతారో అదే లాంగ్వేజ్ తో ఈ స్లీప్ టాక్ అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. సో నేను మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియో అయితే కనెక్ట్ అవుతాను. టిల్ దెన్ దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.